భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, ముఖ్య చట్టాలు, వీటి మీద వచ్చే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారంను కలిగి ఉన్నది ఎవరు? బ్రిటిష్ రాజు లేదా రాణి, ఇంగ్లాండ్ పార్లమెంట్, సమాఖ్య శాసనసభ, కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ డి, కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. భారతదేశంలోని రాజ్యాధికారమునకు మూలం ఏంటి? అది గ్రూప్ 1 1999లో ఇచ్చారు. ఈ రాజ్యాంగము, పార్లమెంట్, ప్రజలు, రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజలు. ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి? ఇంగ్లాండ్, కెనడా, ఇండియా, స్విట్జర్లాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లాండ్. భారతదేశము స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్లో ఈ క్రింది వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు? చర్చిల్, అట్లీ, ఛాంబర్లిన్, విల్సన్. ఆన్సర్ ఆప్షన్ బి, అట్లీ. భారతదేశంలో రాజకీయ అధికారానికి ఆధారం ఏంటి? పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటు, ప్రజలు, రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజలు. 1935వ సంవత్సర చట్టపు ప్రధాన అంశం దీనిని ప్రవేశపెట్టడం: ద్వంద్వ ప్రభుత్వం, యుక్త వయస్కులకు ఓటింగ్ హక్కు, ప్రాంతీయ సుపరిపాలన, ప్రత్యేక నియోజకవర్గం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ద్వంద్వ ప్రభుత్వం. భారత రాజ్యాంగం ఒక అవలోకన సమాఖ్య ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదటి పునాదులు వేసింది. ఏ చట్టం? భారత స్వాతంత్ర చట్టం, భారత ప్రభుత్వ చట్టం, భారత రాజ్యాంగం, భారత కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ బి, భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగం 1950 ముందు అమలులో ఉన్న చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1918, భారత ప్రభుత్వ చట్టం 1945, భారత ప్రభుత్వ చట్టం 1948. ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత ప్రభుత్వ చట్టం 1935. బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని దేని ద్వారా తీసుకొనును? చార్టర్ చట్టం 1833, 1858 చట్టము, ఇండియా కౌన్సిల్ చట్టం 1861, క్విట్ ఇండియా యాక్ట్ 1784. ఆన్సర్ ఆప్షన్ బి, 1858 చట్టం. క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపింది ఎందుకు? మత ఘర్షణలను అణగద్రొక్కడానికి, ఇండియా పాకిస్తాన్ దేశాల సరిహద్దులను నిర్ణయించడానికి, రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానం కనుగొనడానికి, ఇండియా క్రిస్టియానిటీని ప్రబోధించడానికి. ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానము కనుగొనడానికి. ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ ఎవరు? రాజాజీ, లార్డ్ మౌంట్ బాటన్, రాజేంద్ర ప్రసాద్, మౌలాంకర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజాజీ. ప్రస్తుత రాజ్యాంగపరమైన రాచరిక వ్యవస్థ ఉన్న దేశం? యూకే, చైనా, యుఎస్ఏ, ఇండియా. ఆన్సర్ ఆప్షన్ ఏ, యూకే. ఏ దేశ రాజ్యాంగము అతి విస్తార నిడివి కలది? నైజీరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియా. ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియా. ప్రజాస్వామ్యము ప్రజలది, ప్రజల చేత ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వము అని నిర్వచించిన వారు ఎవరు? లాస్కీ, ప్రైస్, నిల్సన్, లింకన్. ఆన్సర్ ఆప్షన్ డి, లింకన్. ప్రజా సార్వభౌమత్వము అనగా అది ఎవరికి చెందింది? ప్రజలు, ప్రధానమంత్రి, పార్లమెంటు, రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రజలు. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనగా పరిమిత ప్రభుత్వం, రాజ్యాంగంతో కూడిన ప్రభుత్వం, ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగ స్వామ్య అధికారుల ప్రభుత్వం. ఆన్సర్ ఆప్షన్ సి, ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వము. భారతదేశంలో రాజకీయ అధికారానికి ప్రధాన పాత్ర ఏది? రాజ్యాంగం,
ప్రజలు, పార్లమెంటు, రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము ఈ క్రింది వాటిలో దేనితో సామాన్యముగా సంబంధించినది? రష్యా, బ్రిటన్, ఇండియా, గ్రీస్. ఆన్సర్ ఆప్షన్ డి గ్రీస్. భారతదేశం ఒక కమ్యూనిస్టు రాజ్యం, ఫాసిస్టు రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, ప్రొలెటేరియట్ రాజ్యం. ఆన్సర్ ఆప్షన్ సి ప్రజాస్వామ్య రాజ్యం. ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పడిన సంవత్సరం? 1920, 1921, 1950, 1953. ఆన్సర్ ఆప్షన్ ఏ 1920. ప్రభుత్వము అనగా రాజ్యాధిపతి, రాజ్యానికి వ్యతిరేకమైనది, రాజ్యం యొక్క ప్రతినిధి, రాజ్యానికి ఏ సంబంధము లేనిది. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యం యొక్క ప్రతినిధి. క్రింది భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? కౌన్సిల్ చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ రోజుల్లో అధిక సంఖ్యలో గల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం, గాంధీయిజంపై ఆధారమైనవి, కమ్యూనిజం, సామ్యవాదం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం. ఆధునిక సమయంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో అమలులో ఉంది? ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా, స్విట్జర్లాండ్. ఆన్సర్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఉన్న దేశం? కెనడా, యూకే, జపాన్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వారిలో రాజకీయాల నుండి పాలనను వేరు చేయడం ఒక పెద్ద అసంగతమైన విషయం అని భావించిన వారెవరు? డ్వైట్ వాల్టో, ఫ్రాంక్ గుడ్నో, ఎల్.డి. వైట్, పై వారందరూ. ఆన్సర్ ఆప్షన్ ఏ డ్వైట్ వాల్టో. తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుండి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పాలనను స్వీకరించిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ బి 1858. భారత రాజ్యాంగమునకు మూలాధారం ఏది? 1919 చట్టం, 1935 చట్టం, కెనడా రాజ్యాంగం, స్వీడన్ రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ బి 1935 చట్టం. భారతదేశంలో రాజకీయ అధికారిని ఒక ఆధారం? రాజ్యాంగం, పార్లమెంటు, భారత ప్రజలు, శాసనసభ మరియు న్యాయశాఖ. ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రజలు. రాజ్యాంగ భావన మొదట ఏర్పడిన దేశం? కెనడా, అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. 1919 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ పదవీ కాలం 1 సంవత్సరము, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 5 సంవత్సరాలు. ఫోర్త్ ఎస్టేట్ అను పదమును సూచించినది? పార్లమెంటు, జ్యుడిషియరీ, ప్రెస్, అమెండ్మెంట్స్. ఆన్సర్ ఆప్షన్ సి ప్రెస్. భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైన ఆధారము? రాజ్యాంగము, ప్రజలు, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసన సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు. భారతదేశము స్వాతంత్రం పొందిన నాడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములు ఉండనవి? 1, 4, 2, 3. ఆన్సర్ ఆప్షన్ బి 4. భారతదేశపు అత్యున్నత అధికారం కలిగినది? పార్లమెంట్, ప్రజలు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు. ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం? అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. క్రింది వానిలో సరిగా జతపరచబడనిది ఏది? భారత ప్రభుత్వ చట్టం 1935, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, క్రిప్స్ మిషన్ 1942, భారత ప్రభుత్వ చట్టం 1919, మింటో మార్లే సంస్కరణలు. ఆన్సర్ ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1919 మింటో మార్లే సంస్కరణలు.